నమస్కారం అందరూ. ఈరోజు బోనాల పండుగ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ సంస్కృతికి ప్రాణం పోసే పండుగను ఆషాఢ మాసంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. బోనాలు అంటేనే మహంకాళి అమ్మవారికి చేసే పూజలు, వేడుకలు. పల్లెలలో ఉండే ప్రజలు ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో అందంగా జరుపుకుంటారు. జూలై, ఆగస్టు నెలల్లో వచ్చే ఈ పండుగ కోసం ప్రతి పల్లె, దేవాలయం, వీధులు రంగురంగులతో అలంకరించుకుంటాయి. అమ్మవారి ఆలయాలను పాములు, గోడలు, కొబ్బరి చీపుర్లతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇదంతా మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు గుర్తుగా నిలుస్తుంది. ఈ పండుగ రోజుల్లో గ్రామస్తులంతా మహంకాళి అమ్మవారిని పూజిస్తారు. పూజలు, హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలతో అమ్మవారికి తమ భక్తిని చాటుకుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఈ పండుగలో పాల్గొని ఆనందాన్ని పంచుకుంటారు. బోనాల పండుగ వెనుక ఒక కథ కూడా ఉంది. చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామం ఎండల తీవ్రతతో బాధపడింది. ఆ కష్టకాలంలో గ్రామస్తులంతా మహంకాళి అమ్మవారిని ప్రార్థించి పూజలు, హోమాలు చేశారు. అమ్మవారి దయ వల్ల ఆ గ్రామం తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. అప్పటి నుండి ఈ పండుగను ప్రతి జాతి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ బోనాల పండుగ మనకు గర్వకారణం. మన సంస్కృతి, ఆధ్యాత్మిక భక్తికి ఇది ఒక ప్రతీక. ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటూ మనలోని భక్తిని, ఆధ్యాత్మికతను మరింత పెంచుకుందాం. ఈ ఏడాది కూడా బోనాల పండుగను ఆనందంగా, భక్తితో జరుపుకుందా. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో మనందరి జీవితాలు సంతోషంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై మహంకాళి.